భక్తి చూడాలి భాగ్యం చూడాలని చెప్పి అటువంటి వీరయ్య అటువంటి చెల్లి కొంగు లోపల వాళ్ళు ఏమి చేస్తా ఉన్నాడో అన్నా కొంగులోన నా అక్కతోని నీతి ఉందే నీతి లేదా భక్తి ఉందే భక్తి లేదా నన్ను ఇటువంటి సాగుతాయే లేకుంటే కింద వారేసిపోతుంది అనుకున్నాడు. అయ్యో కిసరు జరిగినట్టు దొండాకు పసరోలే దొడ్డి కూర్చుంటూ ఉన్నాడు. నా నాయన వీరయ్యా ఎప్పుడైతే అటువంటి దొండాకు లేక దొడ్డికి కూర్చున్నాడో కిసరు జరిగింది వీరయ్యకు. పచ్చగా కూకులు ఇటువంటి మధ్య లేక ఎప్పుడైతే కూర్చుంటున్నాడో చంద్రబాబు తీసింది తట్టి పైన కొట్టింది. తన్న ఎవడో ఇటువంటి సమితి కన్నదో ఎక్కడ కన్నదో నా పాలన చేసిపోయిందే పాలిచ్చింది కాదు అన్నం పెట్టింది కాదు. నా చీర మాత్రం ఇక్కడ పచ్చగా షడకప్పు వాసన కొడుతుంది. ఈ పిల్లగాని దడ్డున్నా ఈ పిల్లగాని ఏ తల్లి కన్నదో ఏ తండ్రి పెంచిండు అని చెప్పి నేలకు తప్పునేసింది. వీరయ్య చావు అంటే చావటీలు తున్నాడమ్మా. అందరికన్నా పెద్దదానికి ఓకే ఎక్కువనంట నిదానం ఎక్కువ అని చెప్పి ఇటువంటి కూడా పెద్దది అక్క మంకాలిదేవి చెల్లి చంద్రవతి పిల్లగాన్ని మాత్రం గిట్ల కింద పడి చావు మొత్తుకుంటున్నాడు. అయ్యో అక్క నా చీరదుడు గబ్బు గబ్బు అసలు మన్ను అయ్యా నువ్వు చిన్నదానివే నువ్వు చిత్తలాగి దానివి మందల్లో ఎట్లా కంటారో ఎట్లా పెంచుకుంటారో పిల్లల అవునమ్మా ఎట్లా కంటారు చిరగబ్బు అసలు కొడుతుంది. మన్ను అయ్యా పిల్లగాని బీరేం తీసి కింద వేస్తే అని ఏడుస్తున్నాడు చూడు. అవును చూడు అని చెప్పి ఎప్పుడైతే బీరయ్యని కింద వారేసిందో అక్క మా గాలి ఎదిరి సంకన పెట్టుకున్నది. కడిగి గాలి కింద ఒకటి పాటి గంపలోన పెట్టుకొని ఐలగిరి పట్నం పోతుంది. ఓ అన్న రామయ్య ఓ రామ రాఘవ రామయ్య ఓ రామ రాఘవ అప్పుడు చూడారా అక్కరమ గారి ధర్మల వయ్యారి పట్నం ఇంగారా వెళ్ళిపోతా ఉన్నది మా గారి ధర్మల్ల వయ్యారి పట్నం వచ్చి జవరాజు బీరయ్యను ఒత్తిళ్ళు వర్షాలు విటబడి బీరయ్యను తాన జపం చెయ్యాలి తడ విడిచి మడి కట్టాలి. బీరయ్యను మాత్రం అల్లారి ముద్దుగా సాదుకోవాలి. అల్లారి ముద్దుగా సాదుకోవాలి. నా పొట్ట వంకన సంతానం లేదు కానీ నాకు ఇక్కడ లేక ఒక బాలుడు దొరికిండు. ఆ దొరికిన బాలుని మాత్రం సంతానం లేని దాన్ని మంచిగా సాదుకుంటే నాకు తమ్ముడు అవుతున్నాడు. బుధానికి బుధం తోడిస్తున్నాడు, సంఖకు సంఖ తోడిస్తున్నాడు, వెలకు తోడిస్తున్నాడు అని చెప్పి అక్క మా కాలి బీరయ్య నేతిరిగా సాగుతుంది. ఓ అన్నా అలవాటి బీరయ్యను మాత్రం ఇక్కడ అల్లారి ముద్దుగా ఇటువంటి పట్టుకుండా చేరింది. పట్టుకుండా చేరి పొత్తిర్లు పడిసింది బీరయ్యకు. పొత్తిర్లు పడిచి ఎండకి నెల ఎన్న పెట్టింది, పైడికి నెల పాలు పోసింది, ఉప్పు గిన్నెలు ఉప్పు పెట్టింది. ఉప్పు పాలు దాపకుండా బీరయ్యను ఏ తిరిగా నిద్ర గుచ్చుతున్నావన్నా అక్క మాంకాలే జో జో నందా జో పర్వతి నందా జో 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 నందా జో పర్వతి నందా లాలి పార్వతి నందా రామ గోవింద
అద్దక పాట వాడింది పదొక్క పాట వాడింది బీరయ్య చల్లగా నీళ్ళు కూర్చింది చల్లగా నీళ్ళు కూర్చి పోయిన పోగల సామి చల్లగుడు చినగుండు పెదగుండు అవలచ్చ మంద కాడ అక్కడ ఉన్నారు వాళ్ళకు తూరు పొద్దు పర్వటి కాల్తుంది బీరయ్యతో ఇటువంటి అక్క మాక ఇటువంటి ప్రేమలు తీరుతున్నాయి ఆ బోయిలు గనక ఆకలి ఉన్నారు బీరయ్యనేమో నీళ్ళు గుచ్చుకున్నారు నిద్రపోయిన బీరయ్య ఇటువంటి పక్క తిరిగేస్తలేడు 7 లోగిళ్ళు తాళాలేసింది మాంకాలి అటువంటి బొయ్యిల కాడికి అమ్మలు తీసుకొని ఎదురుగా పోతున్నాయి నాయమ్మ రామయ్య ఓ రామ రాఘవనందాన అప్పుడు చూడారా దేవి మకాలి మతాలో అంటా ఉన్నారా అమ్మగారుగా తల్లి మకాలి చిన్న మెల్లగా పోతా ఉన్నారా చిన్న మెల్లగా పోతా ఉన్నారా సవాలొచ్చే మందకాడి ఇక్కడ మాత్రం విడబోడి గనక అక్క మా కాలి మందని కాస్తున్నాం మనము అక్క మా కాలి మంద కాడ జీతాలున్నాం పొద్దున పెడుతుంది పొద్దునే తిండి రేపు పెడుతుంది రేపటి తిండి పొద్దున పెడుతుంది పొద్దున తిండి మాపున పెడుతుంది ఆమె తిండి లేకున్నావా ఆమె మంద లేకున్నావా మనకు మన భార్యలకు ఎడబాసి విధంగా బియ్యాలకు 12 నెలల పొద్దు అవుతుంది మనం వెళ్ళి పోదాం నాయన్నో పోయిడా పోగంలో మందవద్దు నేను పోతారా ఇప్పుడు చేసుకున్న పెళ్ళం కాదు అవును ముట్టుకున్నా మంచి కాదు మంచి కాదు ఆమెతో మనం ఏమననికి రాదు ఎప్పుడు చేసి తెచ్చినా ఇదేరా నీవిన గుండువాడా నీవిన బండవాడా నీవిన మట్టి వయ్యా దుమ్ము వయ్యా అని ఒక్కటే గాని సరిగా పొద్దు కాకలైన పొద్దు కన్నం పెట్టదు అవును ఈ మంద వద్దు ఈ జీతాలు వద్దు మనకి వెళ్ళిపోదాం బిడ్డ అంటే కాదు కానీ మా పెన్న అన్నది ఆయలని అయ్యా అయ్యా గొడ్డుదాని మందని కాయొద్దు నువ్వు గోస తీయొద్దు గొడ్డుదానికి గోడ పిల్లని తాశ ఉంది వద్దు వద్దే వద్దు అయ్యా మన ఇద్దరికి ఎడవాసిపోతుండవు అవును పిల్లకి ఎడవాసిపోతుండ నా పిల్లని చెప్పింది చెప్తే నేనేమనుకున్నా ఓ అప్పే తిప్పాలి కొప్పే తిప్పాలి అవును అని నేను గాస ఉన్నా
కాసం ఉన్నావు కానీ కాసం ముడ్లి ఎంతుంది ముద్ద ఎంతుంది నాకు అదే ఏమైంది అనుకోని అక్కడ పోయి పోదన్న సాయంత్రం కోసిన గుండు పెదగుండు ఇటువంటి గనక 7 మంది పోయి అక్క మంకాలి ఏమి లేదమ్మా నీవు ఇయ్యాల రోజుల్లో చాలా పొద్దులు పోయినవి ఈ మళ్ళా నీకు వెళ్ళి పెడుతున్నాము ఆ తిప్పలకు మేము వెళ్ళిపోతాం ఆయమ్మో అక్క మంకాలి రమాదేవా రాజా అడవి లోపల ఆగమైతుందన్నా మళ్ళీ నువ్వు దినం పొద్దుగాల చేస్తాడు అదే పొద్దుగాలనే చేస్తా రేపు అయితే పొద్దుగాల చేస్తా తప్పకుండా చూడు మా ఆకలి పోయి మా పేగులు చూడు ఏలిపోయి లోపలికి పోయినాయి కానీ ఏదంటే ఇలా జర పొద్దు పోయింది రేపైతే పొద్దుగాల చేస్తానన్నది అరే ఏమది ఇటబోటి పోయి ఇటు పోగలన్నా ఏమంటున్నాడు అరే అడవిల్ల మాట్లాడితే ఇటబోటి మనకు తప్పు అవుతుంది అడవిల్ల మాట మనం ఇటువంటి అడవి లోపల మంద విడిచిపెట్టిపోతే అడవిల్ల సాపన మనకు తగ్గుతుంది నాయన్నో అన్నలారో ఆడి మంచి మాట వినకుంటే మనకి ఇటువంటి అడవి లోపల ఇడిచిపెట్టిపోతే తప్పైతే చెల్లెళ్ళు మనకు అక్కలు ఉండరు చెల్లెళ్ళు ఉండరు అయ్యారు ఉండరు అందరు ఉండరు చిన్నలు పెద్దలు మొత్తం అబ్బోళ్ళ జాతి ఉన్నారు మనకు అబ్బోళ్ళ జాతి మాత్రం ఇట్లా విడవని ఈ కారం చేసిపోతే మనకు పాపం తలుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒకరు అనుకున్నారు అరే ఏం లేదురా నేను తాగుతా అక్క చెప్పిన మళ్ళీ ఎన్ని రోజుల కన్నా నేను తాగుతాను అవునా ఆడపిల్ల ఇప్పుడే పోతాను అన్నాడు అంటే కానీ ఇంకా చూడరా ఇంకా నిన్ను చూసి నాకు ఆశ నచ్చే నాకు పిల్ల ఉంది పిల్లలు ఉన్నారు నాకు కూడా కడుపులో పిల్ల ఉంది పిల్లకు మళ్ళీ పిల్లలు ఉన్నారు అరే ఏమైనా అనుకోని ఒకరు అనుకున్నారు వాళ్ళు తిరిగి మాత్రం ఇటువంటి తెచ్చిన అమ్మలు తాగిండ్రు తాగి ఏమంట ఉన్నారన్నా చేసినా కూర్చున్నా నిద్రపోయానా నిద్ర మేలికెళ్ళాయనా ఎవరన్నా ఎత్తుకపోయిరే అని చెప్పి ఇటువంటి సవాలచ్చ మనం వదిలిపెట్టింది వాళ్ళ బాణం మాత్రం ఇటువంటి పాడి గంపలు పెట్టుకొని అమ్మని ప్రేమల మీద వేదిగా ఉరికొస్తా ఉన్నది అక్క మాకాలే బావలుడారా శిరసుడారా ఇదవాడి పోని కోడి మేడల్లో బీరయ్యా బాలని ఇక్కడనే మా యొక్క వండ వెళ్ళిపోయినట్టు నేను ఇక్కడనే ఉంటే
నన్ను గొర్రెల మళ్ళ కాడికి మా యొక్క దొరకపోదు తొలగపోదు నన్ను ఇక్కడ ఎన్ని రోజులైనా గిట్లనే వస్తుంది ఏముంటది అని చెప్పి వీరయ్య ఇటువంటి ఆలోచన చేసిండు. బాలుడు కాదు భగవంతుడు, నరుడు కాదు నారాయణమూర్తి, దేవరాజు వీరయ్య. మా యొక్క వీరయ్య సరే మంచిది, ఇక్కడే మా యొక్క వండబెట్టి పోయిందా. నేను మళ్ళా మా యొక్క వచ్చిన దగ్గర ఏం చట్టాలు దాడుకున్నా ఉంటే మళ్ళీ ఇట్లా వస్తుంది. ఏ తంటాలు రాకుండా ఇట్లనే ఉంచితేనేమో ఇక్కడనే వస్తుంది. నేను పోవాలి ఇటువంటి ఆ బాబుని అక్కడికి వెళ్ళాలి, బయట అక్కడికి వెళ్ళాలి. నేను చీట్ల మారు అని నేను ఓ తుడి